2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెలుగు జాతి పరిరక్షణ అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఏకం చేయాలనే ఏకైక లక్ష్యంతో తెలుగు జాతి పరిరక్షణ సమితి అనే ఒక కొత్త సంస్థ అనేది కూడా ఏర్పడబోతోంది. తెనాలికి చెందినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది అట్లాగే ప్రముఖ నాయకులు అన్నబత్తుని సదాశివరావు వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు తెనాలిలో జరిగినటువంటి కార్యక్రమంలో తెలుగు జాతి పరిరక్షణ సమితి అనే సంస్థ యొక్క బ్రోచర్లను అయితే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తెలుగు జాతి పరిరక్షణ సమితి ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఈ సమితి స్థాపనకు ప్రధాన కారణాలు ఏంటి, ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మనతో పాటు అన్నబత్తుని సదాశివరావు గారు అట్లాగే ఈ సమితికి సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నారు. ముందుగా సదాశివరావు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలుగు జాతికి సంబంధించి ఇప్పటివరకు కూడా అనేక సంస్థలు ఏర్పడ్డాయి తెలుగు జాతి పరిరక్షణ కోసం, తెలుగు జాతి వాళ్ళ సంక్షేమం కోసం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా మీరు తెలుగు జాతి పరిరక్షణ సమితి అనేది కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటి, ఏ రోజున దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు? రేపు 19వ తారీఖు మార్చి 2026 విజయవాడలో మన మాకినేని బసపున్నయ్య విజ్ఞాన మందిర్లో దీన్ని ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 14 రాష్ట్రాల నుంచి తెలుగు ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. దీంట్లో మీరు అన్నట్టు ఇందాక తెలుగు జాతికి, తెలుగు భాష మీద చాలా సంస్థలు ఉన్నాయి. మేము దీంట్లో ఒక గొడుగు అనేది మా లోగోగా తీసుకోవడానికి ఒక కారణం ఏంటంటే తెలుగు వారందరూ ఒక గొడుగు కిందకు వచ్చి పనిచేయాలనే సదుద్దేశం. ఇంకోటి ఏంటంటే ఒక పరిరక్షణ అనే దాంట్లో ఒక గొడుగు ఎలాగా అయితే ఎండల్లో, వర్షాల్లో, గాలి, దుమ్ముధూళి నుంచి మనల్ని పరిరక్షిస్తుందో అట్లాగే మనం తెలుగు జాతిని పరిరక్షించాలనే సదుద్దేశంతో తెలుగు జాతి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమితికి 2 ప్రధానమైన అర్హతలు ఉంటాయి. దాంట్లో ఒకటి తెలుగువారై ఉండటం, ఒకటి తెలుగు జాతికి సహాయం చేయాలనే మంచి మనసు ఉండటం ఒకటి. ఈ 2 ఉంటే చాలు. దీంట్లో ఏ కులమైనా ఉండొచ్చు, ఏ మతమైనా ఉండొచ్చు, ఏ ప్రాంతమైనా ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు. దీనికి ఎట్లాంటి వ్యత్యాసాలు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు. ఇది ఒక వేదిక. ఇది ఏ ఒక్కరిది కాదు, ఇది అందరిది, మనందరిది. దీని మీద నుంచి నాయకత్వం ఎవరైనా వహించవచ్చు. వారి వారి స్థానాల్లో ఉండి వాళ్ళు అక్కడ తెలుగు ప్రజలకి సేవ చేసే ఆలోచనతో అట్లాంటి వేదికను తయారు చేయడం కోసం మేము ఈ సమితిని స్థాపించడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి ప్రయాణం చాలా అద్భుతంగా, రియల్గా నేను విద్యార్థి నాయకుడిగా చేశాను, అట్లాగే రాజకీయ నాయకుడిగా చేశాను, అట్లాగే ప్రభుత్వ సేవాకారుడిగా చేశాను, అట్లాగే నేను ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా చేశాను. ఇన్ని రకాల ఒక న్యాయవాదిగా చేస్తున్నాను, వ్యాపారస్తుడిగా చేశాను. ఇన్ని రకాలుగా చేసిన రాని తృప్తి నాకు ఈరోజు ఈ తెలుగు జాతి పరిరక్షణ సమితి స్థాపించినప్పుడు, నాకు ఈ పెద్దలందరూ సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు ఎంతో తృప్తి కలుగుతూ ఉంది. మన జాతికి ఒక సేవ చేసే అవకాశం, అద్భుతమైన అవకాశం, అదృష్టం నాకు రావడం నిజంగా ధన్యంగా అనుకుంటున్నాను. మీరు కూడా దీంట్లో పాలు పంచుకొని, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా దీంట్లో పాలు పంచుకోవచ్చు. మీరు కూడా మీ స్థాయిలో, మీ స్థానాల్లో దీంట్లో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మన సంప్రదాయ సంస్కృతుల్ని నెక్స్ట్ జనరేషన్ అంటే వచ్చే తదుపరి జనరేషన్కి తీసుకొని వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఈ తెలుగు జాతి పరిరక్షణ సమితిని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాను. అట్లాగే ఈరోజు మనం చూసుకుంటే కనుక మన తెలుగు జాతి అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు అనేక రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రజలందరూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు. మీ తెలుగు జాతి పరిరక్షణ సమితి ద్వారా అటువంటి ఇబ్బందులు ఉన్న వారికి ఏ విధంగా అండగా నిలబోతూ ఉన్నారు? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. తెలుగు జాతి పరిరక్షణ సమితి ఇప్పటికే యాక్షన్లో ఉంది. ఆవిర్భావం రాకముందే ఎట్లా ఉందంటే ఆల్రెడీ తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం పనిచేసే సోదరులు ఆల్రెడీ చాలామంది ఉన్నారు. మీరు ఇప్పుడు చూస్తే మన దాంట్లో కూడా ఉమామేశ్వర్ అని చెప్పి సౌదీ అరేబియా నుంచి వస్తున్నారు. సౌదీ అరేబియాలో ఆయన ఈరోజు ఈ యుద్ధ వాతావరణంలో మనం తెలుగు వారికి చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు
ఫస్ట్ రోజు యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ నెక్స్ట్ డే తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి తెలుగు వాళ్ళని అక్కడి నుంచి ఎట్లయినా సరే సురక్షితంగా తీసుకొచ్చే మార్గం ఆలోచన చేయాలని చెప్పి 2-3 కమిటీలు వేయడం కూడా జరిగింది. అట్లా ప్రతిస్పందించే ప్రతి మనిషికి మా తెలుగు జాతి పరిరక్షణ సమితి నుంచి మేము కూడా ఉడతాభక్తి సహాయంగా మేము నిలబడదాం. మేము ఏ సేవ కావాలన్నా కూడా ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా కాకుండా మాకు ఒక లక్ష్యాలు ఉన్నాయి. అవి కూడా రేపు 19వ తారీఖు మేము మా బైలాలో అనౌన్స్ చేస్తాము. అట్లాగే ఆ రోజు తీర్మానం చేస్తున్నాము. తీర్మానంలో కూడా కొన్ని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రకంగా తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కోసం, తెలుగు సాంప్రదాయం కోసం ఏ రకంగా మన తెలుగు వాళ్ళందరికీ ఏ రకమైన న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా మేము ముందుండి పరిష్కరించడానికి సిద్ధమని చెబుతా ఉన్నాం. మీరు గతంలో ఒక ప్రముఖ పార్టీల్లో మీరు క్రియాశీలకంగా పనిచేశారు. ఇప్పుడు ఈ తెలుగు జాతి పరిరక్షణ సమితి ద్వారా ఇటు దీనికి సంబంధించి కూడా ఏదైనా పొలిటికల్ నేతలకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ అవుతారో? ఏ పార్టీలో ప్రభుత్వ సహకారం తీసుకుంటారా? తప్పకుండా ప్రభుత్వాలకి సూచనలు సలహాలే కాదు, ప్రభుత్వానికి మేము చేదోడు వాదోడుకుంటాం. తెలుగు జాతి కోసం ఎవరు పనిచేసినా, ఏ పార్టీ పనిచేసినా, ఎవరు పనిచేసినా రాజకీయాలకు అతీతం ఇది. రాజకీయాలు జనరల్గా ప్రతి మనిషి ఏదో ఒక పార్టీకి ఓటేస్తాడండి. ప్రతి మనిషి ఏదో ఒక పార్టీకి ఫేవర్గా ఉంటాడు. ఉండటం తప్పు కూడా కాదు, ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. కానీ మనం అంతా తెలుగు జాతి వాళ్ళం కాబట్టి మనల్ని మనం సంరక్షించుకోవడం కోసం, పరిరక్షించుకోవడం కోసం స్థాపించాం. ఆ దిశలో ప్రయాణం చేయడానికి మేము ముందుంటామండి. ఖచ్చితంగా రేపు 19వ తారీఖు నూతన సంవత్సరం, తెలుగు సంవత్సరాది ఉగాది రోజున మన తెలుగు జాతి పరిరక్షణ సమితి ఏర్పడబోతూ ఉంది. ఆ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరు హాజరవబోతూ ఉన్నారు? ఆ రోజు ఎటువంటి కార్యాచరణ, అంటే భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా ఆ రోజు నిర్ణయాలు తీసుకుంటారా? అవునండి, ఖచ్చితంగా ఆ రోజు నిర్ణయం ఉంది. ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారిని గౌరవ అధ్యక్షుడిగా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేయదలుచుకున్నాము. అట్లాగే కొంతమంది ముఖ్య సలహాదారులుగా తీసుకున్నాం పెద్దల్ని. 14 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. రాష్ట్రేతర తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాళ్లపల్లి సుందరరావు గారు వస్తున్నాడు. అట్లాగే ఢిల్లీ నుంచి కోటిరెడ్డి గారు వస్తున్నారు. ముంబై నుంచి, మహారాష్ట్ర నుంచి రాధామోహన్ గారు వస్తున్నారు. అట్లాగే ఛత్తీస్గఢ్ నుంచి పార్థసారథి గారు వస్తున్నారు. కర్ణాటక నుంచి రామకృష్ణ గారు వస్తున్నారు. తమిళనాడు నుంచి సీతారామ గారు వస్తున్నారు. ఒడిశా నుంచి డాక్టర్ బాబు మహంతి గారు వస్తున్నారు. అట్లాగే ఈ రకమైన పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకారంతో, ఎంతో ఉత్సాహంతో వాళ్ళందరూ వాలంటరీగా రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టమేనండి. వీళ్ళందరినీ ప్రత్యేకంగా నేను పర్సనల్గా కలిసి కూడా ఇన్వైట్ చేయలేకపోయాను. ఫోన్ల ద్వారాను, మాధ్యమాల ద్వారా తెలుసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చి ఆశీర్వదించడానికి వస్తున్నందుకు అంత ప్రోత్సాహం నాకు లభించింది. ఇది ఖచ్చితంగా దేవుడు నాకు అప్పచెప్పిన పనిగానే నేను భావిస్తానని మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా చూసుకుంటే నూతన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ప్రత్యేకంగా తెలుగు జాతి పరిరక్షణ సమితి అనేది కూడా ఆవిర్భావం కాబోతుందని చెప్పి అన్నాబత్తుని సదాశివరావు చెప్తా ఉన్నారు. విజయవాడలో గురువారం సాయంత్రం 19వ తేదీ గురువారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి 14 రాష్ట్రాల నుంచి కూడా తెలుగు జాతికి సంబంధించిన ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు జాతి పరిరక్షణే లక్ష్యంగా కూడా ఈ సమితి పనిచేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేసే విధంగా ఒకే తాటి మీదకి, ఒక్కో గొడుగు కిందకి తీసుకొచ్చి వారికి అండగా నిలిచే విధంగా, ఎక్కడ ఎవరు తెలుగు జాతికి సంబంధించి తెలుగువారు ఎక్కడ ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నా కూడా వారికి అండగా నిలిచే విధంగా కూడా ఈ సమితి పనిచేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు తెనాలిలో ప్రత్యేకంగా బ్రోచర్లను అయితే ఆవిష్కరించారు. 19వ తేదీ జరిగే కార్యక్రమానికి ప్రజలందరూ తప్పక హాజరు కావాలి, ఆశీర్వదించాలని అయితే సదాశివరావు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.